అర్థమైందా? ఇక లాస్ట్ ఏది బెట్టింగ్ యాప్ల గురించి చెప్తా. బెట్టింగ్ యాప్లు అనేది ఇవాళ క్యాసినోలు ఉన్నాయి. ఏంది, ఎవ్వడు ఫ్రీగా పైసలు ఇయ్యాడు, గుర్తుపెట్టుకోండి, బండ గుర్తు. ఎవ్వడు ఫ్రీగా పైసలు ఇయ్యాడు, పారబోసుకోడు. ఎవడన్నా ఉచితంగా ఇస్తుంటే దానికి వెనకాల టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. సిమిలర్లీ ఈ యొక్క క్యాసినో, ఇవాళ క్యాసినోకి పోతారు, అమెరికాలో క్యాసినోలు ఉన్నాయి. ఏ కసినో ఇప్పుడు రిటైర్ అయిన వాళ్ళు కూడా ఊర్లకి వెళ్ళి వచ్చి కసినో పక్కకే పెద్ద హోటల్ కడుతున్నాడు. ఓకే, సో కట్టి వాళ్ళ వచ్చి వీకెండ్ నుండి వాళ్ళు రిటైర్ అయిన వాళ్ళు కూడా 4 పైసలు వస్తాయని ఆశతోటి ఉన్న వాళ్ళు సంపాదించిన పైసలన్నీ వాళ్ళు ఖర్చు పెట్టేసి దోసుకుంటారు. కసినో పెట్టినోడు ధనవంతుడు అవుతాడు కానీ ఆడినోళ్ళు కారు. అది అందరికీ తెలిసిన విషయమే. అది ఎంటర్టైన్మెంట్ కోసం, ఏదో ఎప్పుడైనా టైంపాస్ కోసం. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక $100 అనుకో, పోతేవే అనుకొని ఆడుకోవాలి, అది ఫన్ కోసం. అట్లా ఆడుకుంటే ఏం కాదు. కానీ ఇక అలా $100 పెట్టి నేను $1000 సంపాదిస్తా, $10,000 సంపాదిస్తా అంటే అట్లా అది సాధ్యమే కాదు. అట్లా ఎవడు పైసలు ఫ్రీగా వారబోయాడు. అట్లా నిజంగా లాటరీ గెలిచిన వాళ్ళు కూడా ఎవడు ఇవాళ ధనవంతులు లేడు. పైసలు సంపాదించాలంటే పని చేసుకో, వ్యాపారం చేసుకో, అట్లా సంపాదిస్తావు కానీ ఈ గ్యాంబ్లింగ్ లో సంపాదించారు. ఓకే, సేమ్ థింగ్ విత్ ఆన్లైన్ గేమ్స్ అయినా అదే పరిస్థితి. ఎస్ అన్నప్పుడు అది వద్దురా అయ్యా అని అందరం చెప్తున్నాము, ఇంకా చెప్పాలి. ఓకే, దాంట్లో కాదంటలేను, అవసరమైతే గవర్నమెంట్ ద్వారా చట్టాలు తెప్పించుకోవాలి. ఓకే, అది కరెక్ట్ మెథడ్. సో అయితే ఈ బెట్టింగ్ యాప్స్ అనేది స్టార్టింగ్ లో అందరు ప్రమోట్ చేసిండ్రు. స్టార్టింగ్ లో వీడు కూడా ప్రమోట్ చేసిండు, నా అన్వేషణ గాడు. అట్లనే మిగతా ఆమె పేరేంది, శాలిని, మైక్రేజీ శాలిని, ఆమె ప్రమోట్ చేసింది. అట్లా దాదాపు అందరు ప్రమోట్ చేసిర్రు స్టార్టింగ్ లో, తెలియక 4 పైసలు వస్తున్నాయని ఆశతోటి వాళ్ళకి తెలియక ప్రమోట్ చేశారు. అట్లా వాళ్ళకి తెలుసుకొని అన్ని వరకు ఇది అందరికి నష్టం జరగాల్సిన జరిగింది. ఇప్పుడు వాడు ఆపేసిండు, మిగతా వాళ్ళు కూడా ఆపేసారు. అయినాక ఇప్పుడు ఏం చేస్తున్నారు, లోకల్ బాయ్ నాని అనేది వాడు 3 ఏళ్ల కిందటి వీడియో తీసుకొచ్చి ఇప్పుడు వాడి మీద దృష్టి ప్రచారం చేస్తున్నాడు ఈ నా అన్వేషణ గాడు. ఆ లోకల్ బాయ్ నాని ఆయన కూడా చెప్పిండు, నేను ఇప్పుడు చేయలేదురా అయ్యా, అది 3 ఏళ్ల కింద రా అని చెప్తే కూడా వీడు కావాలని వీని పబ్లిసిటీ కోసం అందరినీ చిన్నగా చేసి మాట్లాడుతున్నాడు. ఎంతవరకు కరెక్ట్? నిజంగా ఎవరన్నా వాళ్ళకి తెలియకపోతే చేస్తే వాళ్ళకి మంచి మాటలతో చెప్పుదాం, అట్లా వద్దురా అయ్యా, దానివల్ల నష్టం జరుగుతుంది, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని చెప్పుదాం, కాదంటలేను. ఓకే, అంతకంటే గొప్పది ఏంది, ఇలా బీజేపీకి ఎక్కువ డబ్బులు ఇచ్చింది వాడు, ఎలక్టోరల్ బాండ్స్ గేమింగ్ కంపెనీ వాడే. గేమింగ్ కంపెనీ వాడిని అలో చేస్తుంది, వాడిని వ్యాపారం చేసుకొని ఇస్తుంది వాడు మోడీయే, బీజేపీయే. మరి వాడిని ప్రశ్నించు, ఆ చట్టం తెచ్చి గేమింగ్ కంపెనీని బ్యాన్ చేసినట్టు ఎవడొద్దన్నాడు? వాళ్ళకి తెలియక పాపం పిల్లలు ఏదో చేస్తే ఎస్ వాళ్ళకి అవగాహన చేపిద్దాం, లేకపోతే అఫీషియల్ గా చట్టాన్ని ఇంప్లిమెంట్ చేపిద్దాం. అంతేగాని ఇక వాళ్ళని బతుకుదరి మీద కొడతా, నువ్వు మాత్రం శవాల మీద పాలాలు ఏరుకుంటా, కానీ మిగతా వాళ్ళందరినీ వాళ్ళ ఎవరి వ్యూస్ రాకుండా చేస్తా, వాళ్ళని వాళ్ళ యూట్యూబ్ ఎందుకు చేస్తావు? ఎందుకు వాళ్ళు బతుకొద్దా? వాళ్ళ కుటుంబ సభ్యులు బతుకొద్దా? నువ్వు ఒక్కనే బతకాలనా? ఐ డోంట్ అండర్స్టాండ్. ఆలోచించండి మిత్రులారా. దరిద్రుడు అన్నాడు, ఏ విషయం మీద అవగాహన ఉండదు, ఇటువంటి చరిత్ర గురించి పాఠాలు చెప్తుంటాడు. అరే రీసెర్చ్ చేయరా, రీసెర్చ్ చేయి. హిందూ ముస్లిం ఇది తెస్తాడు. అరే ఎందుకు యుద్ధాలైనాయి, ఎవరి మధ్యలో యుద్ధాలైనాయి, ఎవడు ఎప్పుడు వచ్చిండు, ఎప్పుడు దోసుకున్నాడు, డూ ప్రాపర్ రీసెర్చ్. ఏది పడుతుంది మాట్లాడడానికి లేదు కదా, చారిత్రక ఆధారాలు వాటిని బట్టి మాట్లాడాలి కదా. వాడు బ్రాహ్మణుడు అంటే వాడు ఏదో చెప్పుకుంటాడు, వాడు ఏమైనా ఆర్కియాలజిస్టా? వాడు చెప్పింది ఎవడు నమ్మి మోసపోవద్దని మేము పదే చెప్తున్నాం కదా, బ్రాహ్మణుడు చెప్పేది. దాని ఆధారంగా వాడు ఏదో చెత్త రాసుకుంటే దాని ఆధారంగా చెప్తారా, లేకపోతే చారిత్రక ఆధారంగా చెప్తారా? డూ యూ బిలీవ్ ఇన్ ద హిస్టరీ బేస్డ్ ఆన్ ద ఫ్యాక్ట్స్? అంటే చరిత్ర ఆధారాలను బట్టి, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ని బట్టి మనం చరిత్రను చెప్తామా, ఎవడో ఏదో చెత్త పుస్తకాలు రాసుకుంటే అది చెప్తామా? మీరే చెప్పండి దయచేసి. అంటే ఎంత దరిద్రుడు తయారైనవరా, ఆలోచించండి మిత్రులారా. అన్ని అబద్ధాలే, పొద్దుగా లేస్తే అబద్ధాలు చెప్తాడు. నాకేమనిపిస్తుంది అంటే వానికి ఈర్ష్య ఉంది, వేరే వాడి ఛానల్కి తప్ప వేరే ఎవ్వడికి వ్యూస్ రావద్దు, వేరే ఎవ్వడికి ఎక్కువ పైసలు రావద్దు, అది వానికి ఈర్ష్య ఉంది. కాబట్టి అందరినీ ఏదో ఒక రకంగా అవమానపరుస్తున్నాడు వాడు. వాని ఛానల్ వ్యూస్ తగ్గడానికి వానికి ఉన్న వాడేమో పైకి గొప్ప చెప్పుకుంటాడు, మిగతా వాళ్ళని తక్కువ చేసే విధంగా ప్రవర్తిస్తాడు. అది కరెక్ట్ కాదు. అది నువ్వు పెట్టుకో, నీ కాంటెంట్ నచ్చినప్పుడు చూడని, కానీ నీకు వేరే వాళ్ళని చిన్నగా చేసే విధంగా మాట్లాడడానికి నీకు వాడు ఇచ్చిండు హక్కు. మిగతా వాళ్ళందరూ ఇప్పుడు నువ్వు చేయడం వల్ల ఇప్పుడు నేను మాట్లాడాల్సి వస్తుంది. మాట్లాడతాం, మాలాంటి వాళ్ళని కూడా మాట్లాడతాం కదా. అప్పుడు నీకు ఇంకా డిఫేమ్ అవుతావు, నీకు వ్యూస్ అవుతాయి. సో అది కరెక్ట్ కాదు, వాడు మంచివాడు లేడు. ఓకే.
వాడు కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిండు. ఇక ఇప్పుడు వాడిని అనాలి, ఇప్పుడు వాడు ప్రతి దేశం పోయి ప్రతి అమ్మాయిని అట్లా హైర్ చేసుకుంటే పైసలు ఇచ్చి అట్లా పండుకోబెడితే లేకపోతే అట్లా వీడియోలో పెడితే ఏమంటారు దాన్ని? అంటే వీడు వ్యభిచారాన్ని ప్రమోట్ చేస్తున్నట్ట, వీడు ప్రాస్టిట్యూషన్ ప్రమోట్ చేస్తున్నట్ట. వీడు స్టార్టింగ్ లా ఏది బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిండు, ఇప్పుడు వాడు వ్యభిచారాన్ని ప్రమోట్ చేస్తున్నాడు. అంటే ఎవరు వండుకోకండ్రా, అడుక్కున్నవానికి 60 కూరలే కాబట్టి 60 కూరలు అడుక్కోండి కానీ ఎవడు వండుకోకండి అని చెప్తున్నాడు. మరి ఎవడు వండుకోకపోతే నీకు 60 కూరలు ఎవడిస్తారా? అంటే నువ్వు యూఆర్ ఏమంటారు, మ్యారేజ్ సిస్టమ్ నే నువ్వు దొబ్బ పెడుతున్నట్టే కదా. ఒక ఆడమగ అంటే కాదు, ఏమంటారు, ఒక మనసుకు సంబంధించింది, ఒక ఆత్మకు సంబంధించింది, ఒక హ్యూమన్ రిలేషన్ సంబంధించింది, ఒక ఆత్మీయ బంధం కాదు, అది శారీరక బంధం మాత్రమే, ఒక శరీరం గుద్దుకునేదే తప్ప అన్నట్టుగా నువ్వు క్రియేట్ చేస్తే, అంటే ఆడదాన్ని ఒక వస్తువు లెక్క నువ్వు ట్రీట్ చేసే విధంగా ఒక ప్రమోట్ చేస్తున్నావా? చెప్పండి. మరి మీ అమ్మనో చెల్లెనో అట్లా చేస్తే ఊరుకుంటావా? నువ్వు ఏ స్త్రీని అట్లా నువ్వు వస్తువు లెక్క చూస్తున్నావో వేరే వాళ్ళు నీ అమ్మనో నీ చెల్లెనో చూస్తే నువ్వు అంగీకరించగలుగుతావా? యాక్సెప్ట్ చేయగలుగుతావా? అట్లా అంటే గుండె వాడి జారి ఎన్నో పడిపోతుంది, పాతాలను పడిపోతుంది ఇట్లా మాట్లాడితే. దొంగ నా కొడుకు, అది కరెక్ట్ కాదు. ఏమంటున్నాడు వాడు ఏది ఒకటి ఫేక్ అమౌంట్స్ చెప్పేసి వానికి వ్యూస్ పెంచుకోవాలని, వానికి ప్రతి వీడియోకి 1 మిలియన్ వ్యూస్ రావాలని ఫేక్ అమౌంట్స్ పెడుతున్నాడు, అబద్ధం చెప్తున్నాడు. పోరీలను అదే చేస్తున్నాడు. అది కాకుండా కాంట్రవర్సీ క్రియేట్ చేస్తాడు. సన్నీ యాదవ్ అంటాడు, ఇంకొన్ని ఏదో ఒక కాంట్రవర్సీ, ఎంసీఎం అంటాడు, ఏదో ఒక రకం చేసి వాని వ్యూస్ పెరగాలి. ఇది అంటే దీన్ని ఏమంటారు? శవాల మీద, నా భాషలో శవాల మీద పేలాలు ఏర్పడడం అంటారు కదా. పేలాలు కావాలంటే, ఆ మొరమొరాలు కావాలంటే దుకాణంలో పోయి కొనుక్కోవాలి, కానీ శవాల మీద ఏర్కోవద్దు రావాలి. నా కొడుక, అర్థమైందా? ఏది అదే హాస్టల్లో ఉంటాడు. హాస్టల్లో ఎంత అవుతుంది? హోటల్లో ఉంటే ఒక నైట్కి $200 అయింది అనుకో, హాస్టల్లో ఉంటే $10 అవుతుంది. మరి $10 హాస్టల్ ఎందుకు ఉంటాడు వీడు అన్ని కోట్లు సంపాదిస్తే? కామన్ సెన్స్, యూజ్ బ్రెయిన్. అర్థమైందా?